హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని, మా లైఫ్ లో జరిగిన ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మిడిల్ క్లాస్ పీపుల్ కి అలాగే లేడీస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ thumbnail లో మీరు చూసారు కదా, వర్క్ ఫ్రం హోమ్ గురించి జరిగిన మోసాన్ని షేర్ చేస్తాను. అండ్ దానికి తోడు అసలు ఇలాంటి మోసాలు మన లైఫ్ లో జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి, ప్రెసెంట్ టాక్సిక్ సొసైటీలో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది డీటెయిల్ గా షేర్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీ అందరికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో యూత్ ఎవరైనా చూస్తున్నా గానీ ఈ వీడియో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, చూడండి. సో కంప్లీట్ గా చూసి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా వీడియో టాపిక్ లోకి వచ్చేస్తే, అసలు ఈ వర్క్ ఫ్రం హోమ్ అనేది ఈ మధ్య చాలా పెద్ద బూమ్ లా క్రియేట్ అయింది కదా. సో ఇదనే కాదు, ఫస్ట్ యూట్యూబ్ లో కాంట్రవర్సీస్ గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అన్నారు, వాటి వల్ల చాలా మంది లాస్ అయ్యాము. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేసామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది. అండ్ ఇలా చాలా విషయాలు అయితే మనకి రాను వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఏదో ఒక యూట్యూబర్ చెప్పారనో, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో, ఒక బ్లాగర్ ని మేము ఫాలో అవుతున్నాం వాళ్ళు చెప్తే నిజం అవుతుందనో. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాటిల్లో, ఇలాంటి ట్రాప్ లో ఇరుక్కుని చాలా మనీ లాస్ అవుతున్నారు. అండ్ ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అని క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. సో దట్ వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, ఫినాన్షియల్ గా ఇబ్బంది పడతారు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉందంటే, నాకు డబ్బులు వస్తే చాలు, ఎదుటివాడు ఎలా పోయినా నాకు అవసరం లేదన్నట్టే ఉన్నారనమాట. సో అది ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా సరే కాస్త ఫేమ్ రాగానే చాలా మంది తప్పటడుగులు వేస్తున్నారు. సో అది మనం పలానా వాళ్ళని చెప్పలేం గానీ, బట్ చాలా మంది మాత్రం ఇలాంటివి చేస్తూ చాలా మందిని సఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయండి. మనం ఈ రోజు మాట్లాడుకుంటాము, నెక్స్ట్ 1 year తర్వాత మాట్లాడుకుంటాము, 10 years తర్వాత మాట్లాడుకుంటాము. ఆ రోజు మన జనరేషన్ తర్వాత మన పిల్లల జనరేషన్ కూడా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటారనమాట. మోసం చేశారని. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. బట్ ఒక అవేర్నెస్, ఒక మైండ్ సెట్ అనేది వచ్చినప్పుడే ఆ మోసపోవడం అనేది తగ్గుతుంది అనమాట. బట్ చిన్న చితక మోసాలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేస్తూనే ముందుకెళ్తూనే ఉంటాము. కానీ ఏంటంటే ఇలా చాలా మందిని నమ్మి వాళ్ళు మనకి మంచి చేస్తారు కదా అనుకుని మోసపోవడం అనేది కొంచెం హార్డ్ గానే హిట్ చేస్తుంది పీపుల్ ని. సో ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రెసెంట్ సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్లు కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ గురించి కానీ, లేదంటే ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, ఇంకా సో అండ్ సో ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, బ్లాగర్స్ కానీ. సో వాళ్ళు చేసే ప్రమోషన్స్ లో అసలు గుడ్ ఎంత బ్యాడ్ ఎంత మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసి ముందడుగేయాలి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. యాజ్ అ యూట్యూబర్ గా నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మా లైఫ్ లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళు సఫర్ అయినవి, మాకు చెప్పినవి, మా హస్బెండ్ చెప్పినవి, ఇవన్నీ ఉన్నాయి అనమాట నాకైతే తెలిసిన కంటెంట్స్. సో అవి కూడా మీకు హెల్ప్ఫుల్ గా అవుతాయి అనిపించింది. సో అది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. ప్రెసెంట్ యూట్యూబ్ కాంట్రవర్సీల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, చాలా రకాలే వస్తున్నాయి. దానిలో ఈ మధ్య ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ గురించి చాలా మంది మోసపోయారు, సో నమ్మించి మోసం చేశారు, సో ఇలా చేశారు అలా చేశారని చాలా కాంట్రవర్సీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి కదా. సో దానిలో అసలు మనం థింక్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని మోసం చేశాడంటే మనం నమ్మాము కాబట్టి మనల్ని మోసం చేశారు. మనం నమ్మకపోతే వాళ్ళు మనల్ని మోసం చేయరు కదా. సో ఆ నమ్మకం అనేది ఎలా ఏర్పడుతుంది? సపోజ్ లేడీస్ ఉన్నారనుకుందాం, ఈ వర్క్ ఫ్రం హోమ్ల గురించి మెయిన్లీ ఆ ట్రాపుల్లో పడేది ఎక్కువగా లేడీసే ఉంటారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్లే ఉంటారనమాట. ఎందుకంటే లేడీస్ బయటకు వెళ్లి జాబ్ చేయడం కుదరకపోవచ్చు, అండ్ హస్బెండ్ బయటకు వెళ్లి వర్క్ చేస్తారు కాబట్టి ఇల్లు పిల్లలు మేనేజ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి చేసుకునేది అయితే బాగుంటది కదా. అండ్ దట్టు ఏదో ఒక ఫోన్ ఉండడం వల్ల, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్స్ ని వాటిని ఫాలో అవడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్ల కొంతమంది పీపుల్ ని వాళ్ళు నచ్చి ఫాలో అవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫేమ్ వచ్చి, నేమ్ వచ్చిన తర్వాత సో వాళ్ళకి కొంచెం అమౌంట్ వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చేసే ప్రమోషన్స్ రైటో రాంగ్ అని ఆలోచించే ముందు ఈ లేడీస్ ఏమనుకుంటారంటే, మనకు బాగా తెలుసు కదా, రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నారు, చాలా మంచి వాళ్ళు కదా, సో వీళ్ళు చెప్పారంటే రైటే అవుతుంది అన్నట్టుగా ఆలోచించి ఇంకా అసలు ఏమీ ఆలోచించకుండా వాళ్ళు చెప్పినట్టుగానే ఆ నెంబర్లు కాంటాక్ట్ అవడం, ఆ కాంటాక్ట్ అయిన పీపుల్ ఏదైతే చెప్పారో అది చేయడం, తర్వాత వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ కట్టాక వాళ్ళు ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం అనమాట. సో ఇలా జరగడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఆ లేడీస్ పట్ల ఇంట్లో వాళ్ళకున్న రెస్పెక్ట్ పోతుంది. వాళ్ళు డబ్బులు పాడు చేయడం వల్ల వీళ్ళు బాధపడతారు, ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు బాధపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుని ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అనమాట. ఇంకొకసారి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలన్న లేడీస్ కి ఇంట్లో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నీకేం తెలియదు, నువ్వు అది ఇది చేస్తానని చెప్పి అన్ని పాడు చేస్తావు, నీ వల్ల ఏమవదు అనే ఒక రకమైన బిహేవియర్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ లేడీస్ మీద ఏర్పడిపోద్ది అనమాట.
అది చేసింది చిన్న పని అయినా సరే దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది లేడీస్ లైఫ్ మీద చాలా ఉంటది. కాబట్టి మీరు ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా ఆచితూచి వ్యవహరించాలి. సో ప్రతిదాన్ని భూతద్దంలో వెతకాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని కీ పాయింట్స్ అనేవి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉంటాము, అనవసరంగా మోసపోకుండా ఉంటాం అనమాట. సో అవేంటంటే, ప్రెసెంట్ సొసైటీలో చాలా మంది చాలా రకాలుగా మనకు చెప్తూ ఉంటారండి. 100 మంది 100 సలహాలు ఇస్తుంటారు, 100 సజెషన్లు చెప్తుంటారు. అవన్నీ మనం ఫాలో అయిపోతామా? 99 సార్లు ఫెయిల్ అయ్యి 100సారి పాస్ అయ్యే దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటామా? అలా చేయకూడదు కదా, చెయ్యం కూడా. 100 సజెషన్లు ఖచ్చితంగా ఫాలో అవ్వం. కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకస్తులు చెప్తే మాత్రం చేసేద్దాంలే అనే ఒక ఆలోచన అనేది వస్తుంది అనమాట. సర్లే వీళ్ళు చెప్పారంటే రైట్ అయ్యే ఉంటది అన్న ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది. అలాగా మనకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమందిని మనం చాలా ఓన్ చేసుకోవడం. సో వాళ్ళు చెప్పారంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగే కదా, వాళ్ళు కూడా అలాగే చెప్తారు కదా, వాళ్ళు ఏమి మోసం చేయరు కదా అనే దాంతో ముందుకెళ్ళిపోతుంటారు. సో అలా చేయకుండా మీరు బ్లాగర్స్ ని ఫాలో అవ్వద్దని నేను చెప్పను, మీకు నచ్చిన వీడియోస్ చూడొద్దని నేను చెప్పను. కానీ చూడొచ్చు, చేయొచ్చు. ఒకవేళ సపోజ్ ఒక యూట్యూబర్ ఉన్నారండి, వాళ్ళు మీకు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చెప్పారు, మీరు వాళ్ళని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, మీకు బాగా నమ్మకం వాళ్ళంటే. సో చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? మీ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి కదా. వాళ్ళు ఏదో నోటి మాటకు చెప్తారు, ఎంత మీ ఇంట్లో సభ్యులని చెప్పినా గానీ మీరు వాళ్ళ ఇంట్లో మనుషులు అవ్వరు కాబట్టే సో ఇలాంటి బ్యాడ్ సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అవి మనకు గుడ్డా బ్యాడ్ అని అప్పుడు తెలియదు, ఎందుకంటే మనం ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం. మనం ట్రస్టెడ్ అయిన ఒక వ్యక్తి చెప్పేసరికి అవునేమో నిజమేమో అని వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ ఒక పర్సన్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఇలా పలానా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వని చెప్పారనుకోండి, మీరు గుడ్డిగా వెళ్ళిపోయి ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు చెప్పిన ఆ వ్లాగర్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వమన్నారు కదా, సో వాళ్ళ కంపెనీ నేమ్ ఏంటి, లేదంటే వాళ్ళు మాకు ఏ వర్క్ ఇస్తారు, మేము ఇంట్లో ఉండి ఏ వర్క్ చేసి వాళ్ళకి ఆ వర్క్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఎంత సంపాదిస్తాము, లేదంటే సపోజ్ మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు జాయిన్ అయ్యారా, లేదంటే మీరేమైనా చేస్తున్నారా, మీరు ఎవరి ద్వారా దీని గురించి తెలుసుకున్నారు, మీరు ఎవరైనా చేశారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా దీన్ని చేశారా, ఒకవేళ చేసుంటే వాళ్ళ నెలకి ఎంత సంపాదిస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ పేరేంటి, ఆఫ్లైన్ లో ఏమైనా ఉందా, ఓన్లీ ఆన్లైన్ లోనే చేస్తారా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు ఏ బ్లాగర్ అయితే మీకు సజెస్ట్ చేశారో వాళ్ళనే అడగండి. వాళ్ళు రిప్లై ఇచ్చి మీకు అంతా బానే ఉందనుకోండి, కామెంట్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయడం ద్వారా కానీ వాళ్ళు బాగానే రిప్లై ఇచ్చారు, అంతా బాగుందనుకుంటే అప్పుడు మీరు ఆ కన్సల్ట్ నెంబర్ కి మెసేజ్ చేసి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని పలానా వ్యక్తి నెంబర్ ఇచ్చారు, ఆ వీడియోలో చూశాను, ఏంటి అసలు మీ సంస్థ పేరేంటి, మీరు ఆఫ్లైన్ లో ఉన్నారా ఆన్లైన్ లో మాత్రమే ఉన్నారా, ఉంటే మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే మేము ఏం వర్క్ చేయాలి, ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఇవన్నీ కనుక్కోండి. వాళ్ళు మీకు చెప్పే ప్రాసెస్ లోనే అసలు ట్రస్టెడా కాదా అని మనకి చాలా విషయాల్లో వాళ్ళు దొరికిపోతారు. సో ఇంకా ట్రస్టెడ్ గా నటించి అవును మేము పలానా ఇది అది అని చెప్పారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే చాట్ జీపీటీలో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే నిజంగా అలాంటి సంస్థ ఉందా, అలాంటి ఒక వర్క్ ఉందా, అది నిజంగా వర్క్ ఫ్రమ్ హోమేనా, అది నిజంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంస్థేనా, దానిలో మనం ఇన్ అవడం వల్ల మనకి ఏమైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసినా చాట్ జీపీటీలో వెతికినా మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా కూడా మీకు అవ్వలేదనుకుంటే, అలా కూడా మీకు తెలియదు అనుకుంటే, మీకు తెలిసిన ఒక 4-5 వ్యక్తుల్ని కొంచెం చదువుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్పి ఇది విషయం, ఇది ఎంతవరకు నమ్మచ్చు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, పోనీ మీరేమైనా కనుక్కుంటారని వాళ్ళకి నెంబర్ ఇచ్చో ఒక 5-6 ఒపీనియన్ తీసుకుని అప్పుడు మీరు ముందుకెళ్ళండి. అంతేగాని పలానా యూట్యూబర్ చెప్పారు, నేను నెంబర్ తీసుకుని మెసేజ్ చేశాను, వాళ్ళేమో ఇంత 30,000-40,000 అమౌంట్ వేయమన్నారు, ఆ అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళు నాకు అడ్రస్ లేకుండా పోయారు, సో ఇలా బాధపడడం కన్నా ముందే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనదే ముందు అసలు మన ప్రికాషన్స్ మనమే తీసుకోవాలండి, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. మనం మోసపోతున్నంత కాలం ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా మోసం చేస్తూనే ఉంటారు. కాకపోతే మనం జాగ్రత్త పడడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మోసపోయే ఆ పర్సెంటేజ్ అనేది తగ్గుద్ది అనమాట. మెల్లమెల్లగా మనం మోసపోకుండా అసలు విషయం ఏంటి, జనాలు ఎలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది. సో మెయిన్లీ ఇంట్లో ఉండే లేడీస్ ఏంటంటే చుట్టుపక్కల సమాజం మనకు పెద్దగా తెలియదు, మనం బయట తిరగడం చాలా తక్కువ కాబట్టి. సో అలా తెలియనప్పుడు మనం అనవసరంగా ఫోన్ లో ఏదో ఒక వీడియో చూసి ఆ వీడియోలో ఉన్న మనుషుల్ని ఒక 10 వీడియోలు చూసాక లేదంటే ఒక 2-3 సంవత్సరాలు ఫాలో అయ్యాక వాళ్ళు మంచి వాళ్ళని మనం చెప్పలేము. ఎందుకంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేదు, వాళ్ళ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించలేదు, వాళ్ళతో మనం ఉండలేదు. బేసిక్ గా ఒక వ్యక్తితో మనం 1 నెల 2 నెలలో నైబర్స్ గా ఉంటేనో లేదంటే ఫ్రెండ్షిప్ చేస్తానో మనం ఫిజికల్ గా ఆ వ్యక్తిని చూసి గమనిస్తే గానీ మనం ఎలాంటి వాళ్ళని చెప్పలేము. ఒక 10 నిమిషాలు పావుగంట వీడియో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి చెప్పింది విని మనం నమ్మేసామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే లెక్క. సో అవన్నీ పక్కన పెట్టి వీడియోస్ చూసాము, నచ్చింది, ఏదో ఫాలో అవుతున్నాం అనుకుంటే అక్కడి వరకు బానే ఉంటది. వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేయడం అనేది తప్పు.
వాళ్ళు ఏదైనా ప్రమోషన్ చేసి పలానాది బాగుంటుందని చెప్తే ఏదైనా ప్రోడక్ట్ చూపించారనుకోండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, నచ్చకపోతే రిటర్న్ చేసేయండి. లేదు అనుకుంటే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్లు కానీ ఇలా ఏంటనే యాప్స్ గురించి చెప్తే దాని గురించి రీసెర్చ్ చేసి కానీ ఇన్నవ్వకండి. ముందు రీసెర్చ్ చేసి అది తెలుసుకుని ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది అనిపిస్తేనే అప్పుడు ముందుకెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మన రీసెర్చ్ చేసే ప్రాసెస్ లో చాలా నిజాలు బయటపడతాయి. సో దానివల్ల మనం ఇంకా సేఫ్ సైడ్ లో ఉంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం అలా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే, మనం ఇలా కామెంట్ చేసి అసలు అది ట్రస్టెడా, మీలో ఎవరైనా చేస్తున్నారా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే చేస్తున్నారా, ఇంత నెలకి 10 నుంచి 15,000 సంపాదించేటప్పుడు మీరే ఎందుకు చేయట్లేదు, ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, మీరు ఎందుకు ప్రిఫర్ చేయలేదో కూడా రీజన్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో అని కామెంట్ చేస్తారనుకోండి. అప్పుడు మీ కామెంట్ చూసిన మిగిలిన మెంబర్స్ కూడా అవేర్నెస్ వస్తుంది అనమాట. ఒకళ్ళిద్దరు ఇలా చేసినా గానీ అవును కదా నిజమే కదా అని ఒక రకమైన ఆలోచన అనేది ఖచ్చితంగా పుడుతుంది. సో దానివల్ల ఈ వీడియోలు చేయడానికి, ఇలాంటి నెగిటివ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, జనాలను మోసం చేసే ప్రమోషన్లు చేయడానికి బ్లాగర్స్ అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే భయపడతారు. భయపడి అమ్మో మన ఏమైనా చేస్తే వీళ్ళు తిరిగి మనల్ని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎరేజ్ అవుతుంది. దానివల్ల నెగిటివిటీ ఫామ్ అవుతుంది. ఈ నెగిటివిటీ మనం ఎందుకు ఫేస్ చేయాలి, ముందే మనం లైట్ తీసుకుంటే పోద్ది కదా, 25,000 30,000 ప్రమోషన్కి ఇచ్చే డబ్బుల గురించి మనం అనవసరంగా బ్యాడ్ అవ్వకూడదు కదా అని ముందే ఆగడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి మోస్ట్లీ మనం నెగిటివిటీని అక్కడే ఆపేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ముందు క్వశ్చన్ చేయండి, ఎంక్వైరీ చేయండి, అప్పటికి మంచి అనుకుంటేనే ముందుకెళ్ళండి. చెడని మీకు తెలిస్తే అదే వ్లాగర్ పోస్టుల కిందో లేదంటే వీడియోల కిందో కామెంట్ చేసి విషయం ఇదని తెలియచేయండి. ఒకళ్ళిద్దరు చూసినా అది ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది, ఖచ్చితంగా ఎంతో కొంతమంది సేవ్ అవుతారు. సో ఇలా మనం స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆ బ్యాడ్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు, అనవసరంగా జనాల్ని మోసం చేయాలనే మోటో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు. అలాగే చేసే ప్రతి విషయంలో, మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయినా సరే మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇలా చేస్తే మనల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, అనవసరంగా మనం బ్యాడ్ అయ్యి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడతారు. సో ఇలా ఆలోచించి లేడీస్ అందరూ ముందుకెళ్ళండి. అంతేగాని గుడ్డిగా మాత్రం ఎవరు చెప్పింది అస్సలే ఫాలో అవ్వకండి. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చూసాను, ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ కట్టమంటున్నారు, గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోమంటున్నారు, మేము కొనుక్కున్నామని చూపిస్తున్నారు. అవి చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంటికి వెళ్లి హస్బెండ్స్ ని అడిగితే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో వీళ్ళ వల్లే మాకు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది, లేదంటే వాళ్ళు చెప్పారని ఆ డ్రెస్ కొన్నాము, తలానా జ్యువెలరీ కొన్నాము, అవి బాగాలేదు, వాటి వల్ల మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిట్టారు, ఇలా అంటున్నారు. సపోజ్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక డ్రెస్ పర్చేస్ చేసాం అనుకోండి, దాన్ని మనం రిటర్న్ చేయలేమా, చేయగలం కదా. సో రిటర్న్ చేసామా, ఆ తర్వాత అది బాగాలేదు మీరు ఎందుకు రివ్యూ ఇచ్చారని వాళ్ళని కమెంట్ చేసి అడిగామా, తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏదైనా చెప్తే క్రాస్ చెక్ చేసుకుని ప్రొసీడ్ అయ్యామా, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనల్ని చూసి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ ఒక డ్రెస్ ఏదైనా చిన్న జ్యువెలరీ అనుకోండి, అక్కడతోనే పోతుంది, లైట్ అనుకుంటాం వదిలేస్తాము, సర్లే వాళ్ళు చెప్పినవి సరిగ్గా ఉండవని ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది. అలా ఒక 10 మంది 15 మంది స్లోగా ఒక్కొక్కరు రియలైజ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రమోషన్స్ లో క్వాలిటీ లేదు, వాల్యూ లేదని అందరికీ అర్థమైపోతుంది. సో వాళ్ళు అలాగే వాళ్ళే నాశనం చేసుకున్నట్టు అవుతుంది అనమాట ఆ పర్టికులర్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో. సో అలా కాదు, సపోజ్ ఏదైనా గోల్డ్ గురించి తీసుకుందాం ఎగ్జాంపుల్ గా, గోల్డ్ కొనుక్కోమన్నారు, ఇలా గొడవలైనవి అవి ఇవని అంటున్నారు కదా, అవి కూడా నేను విన్నాను. సో దీనిలో మనం 2 సైడ్స్ తీసుకోవాలి. ఏదైనా ఒక విషయం అయినా కాయిన్ కి 2 వైపులు ఉన్నట్టే ఒక విషయానికి కూడా 2 సైడ్స్ ఉంటాయి అనమాట, పాజిటివ్ అండ్ నెగిటివ్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్సన్ ఏ అనే వ్యక్తి ఒక బ్లాగర్ వీడియో చూసి ఆ బ్లాగర్ సపోజ్ వాళ్ళు నెలలా స్కీమ్ కట్టి మనీ సేవ్ చేసుకుని 1 year ఒక ఆర్నమెంట్ తీసుకుని ఇలాగ హ్యాపీగా మేము మనీ సేవ్ చేసుకుని గోల్డ్ కొనుక్కుంటున్నాము, నాకు ఇలా అయితే ఇష్టము, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి అని చెప్పేసి చెప్పారనుకుందాము. చెప్తే ఆ పర్సన్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కి ఇలాగా మంత్లీ అమౌంట్ సేవ్ చేసుకుని నెలలా స్కీమ్ కట్టి ఇయర్లీ వన్స్ ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు అంటండి, తరకు మజూరీ లేకుండా మనకు గోల్డ్ ఇస్తారంట, నాకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా చేద్దామంటే ఆ హస్బెండ్ ఓకే రైట్ నేను ఇంత పర్టికులర్ అమౌంట్ ఇస్తాను, నువ్వు కూడా ఆ స్కీమ్ లో జాయిన్ అయ్యి మనం కూడా కొనుక్కుందామని అలా అనుకోవడం, మనీ సేవ్ చేసుకోవడం, స్కీమ్ పే చేయడం, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఏ పర్సన్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న సజెషన్ ఈ అమ్మాయికి యూజ్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ పర్సన్ బి దగ్గరికి వెళ్దాం. ఏ కన్నా బి పర్సన్ కొంచెం ఫైనాన్షియల్ గా డౌన్ అనుకుందాం, వీళ్ళు మిడిల్ క్లాస్, వీళ్ళేమో లోవర్ మిడిల్ క్లాస్ అనుకుందాం. సో ఈ పర్సన్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ని సేమ్ అదే అడిగింది, బట్ వాళ్ళ హస్బెండ్ నేను ఇంట్లో ఉన్న ఖర్చులు, పిల్లల చదువులు, ఇంకా పెరుగుతున్న ఖర్చులు, వీటిలో నా శాలరీయే సరిపోవట్లేదు, ఇంకా నేను క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్లతో ఇంకా ఇబ్బందులు పడుతూ ఈ సంసారాన్ని ఇదికొస్తున్నాను, ఇంకా నీకు మళ్ళీ నేను నెల డబ్బులు ఇచ్చి స్కీములు కట్టి ఎంత సేవింగ్ లాంటివి నా వల్ల అవదమ్మా, నేనైతే ఇవన్నీ చేయలేనని చెప్పారనుకుందాం. దానికి ఆ భార్య ఆయనతో గొడవ పడడం, ఇంట్లో డిస్టర్బెన్స్లు రావడం, అనవసరంగా ఆ ఫ్యామిలీలో హార్మోని అనేది డిస్టర్బ్ అవడం జరిగింది. సో ఇక్కడ తప్పేవరిది, ఆ పర్సన్ బీదే తప్పు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫస్ట్ ఆ పర్సన్ ఏకి అంతా బాగానే జరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం రాలే. ఇక్కడ పర్సన్ బికి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు, సిచ్యువేషన్స్ తెలుసు,
తెలిసి ఇప్పటికీ సేవింగ్ వీడియోస్ చూస్తున్నారు. చూడడం తప్పలేదు, నాలెడ్జ్ పెంచుకోవడం తప్పలేదు. చూసి ఇలాంటి విషయాన్ని ఆవిడ దృష్టికి వచ్చింది, గోల్డ్ ఇలా కొనొచ్చు అన్నట్టుగా. లేడీస్ కాబట్టి ఆబ్వియస్ గా గోల్డ్ అంటే టెంప్ట్ అవుతారు, కొనుక్కుందాం అని అనుకున్నారు. అక్కడికి తప్పలేదు. కానీ ఫ్యామిలీ విషయం తెలిసి కూడా, ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసి కూడా వాళ్ళ హస్బెండ్ కి ఏదో ఒక విధంగా ఇంట్లోనే ఉండి చిన్న చిన్నగా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ సంపాదించి హెల్ప్ చేద్దాం అనుకోకుండా ఇంకా ఆయన మీద బర్డెన్ తేవడం అనేది కొంచెం అది ఆలోచించదగిన విషయం. ఎందుకంటే మనం ముందు ఆలోచించి మన హస్బెండ్ ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, మనం ఇంకా ఇవ్వట్లేదని అడిగే కన్నా మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం అని ఆలోచించడం ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడే కదా ఆ హ్యాపీ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది. ఆర్ఎస్ ఖచ్చితంగా గొడవలు జరగడం, ఇబ్బందులు రావడం జరుగుతుంది. సో ఎలా హెల్ప్ చేయాలి అనేది ఆలోచించాలి. సపోజ్ విలేజ్ లో ఉంటున్నారనుకోండి, ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే చిన్నగా, నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను, అసలు లేడీస్ ఇంట్లోనే ఉంటూ చేసుకోగలిగిన వర్క్స్ ఏంటి, సిటీస్ లో ఉంటే ఎలా చేసుకోవచ్చు, విలేజ్ లో ఉంటే ఎలా చేసుకోవచ్చు అని డీటెయిల్ గా షేర్ చేశాను. సో అదైతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మాత్రం బ్రీఫ్ గా షేర్ చేస్తానులేండి. మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది. సో అయితే ఎలాగా పల్లెటూరులో ఉండి కొంచెం ప్లేస్ ఉంది అనుకోండి, ఇంటి చుట్టుపక్కల ఆకుకూరలు, కూరగాయలు లాంటివి పండించుకోవచ్చు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లు కూడా చాలా మంది మెయింటైన్ చేసి సిటీస్ లో కూడా ఇంట్లో కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని ఖర్చు తగ్గించుకుని ఆరోగ్యమైన ఆహారం వాళ్లే పండించుకుని తింటున్నారనమాట. సో దట్ మనం హెల్దీగా ఉంటాము. అలా మన ఇంట్లో పెంచుకుంటే అండ్ దట్టు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఒక గేదెని తెచ్చుకుని పెంచుకున్నారనుకోండి, పల్లెటూరులో అంటే స్పేస్ ఉంటుంది కాబట్టి చక్కగా గడ్డి అంతా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మన ఇంట్లోకి పాలు వస్తాయి. డైలీ 300 నుంచి 500 రూపాయలు సంపాదించుకోవచ్చు. రోజు 300 సంపాదించుకున్న ఇంట్లోకి కూరగాయలు, పాలు ఖర్చు లేకుండా నెలకి 9,000 సంపాదన. ఈ ఖర్చు తగ్గుతుంది. దానికి తోడు 9,000 అంటే మనం సేవ్ చేసుకోవాలి అనుకున్న అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాపీగా ఖర్చు పెట్టాలని అనిపించినప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు కూడా. సో ఇలా ఆలోచించుకోవాలి. అలాగే సిటీలో ఉన్నారు చదువుకుని వాళ్ళు అనుకుందాము, ఇక్కడ ఇడ్లీ బ్యాటర్లు సేల్ చేస్తున్నారు, పచ్చళ్ళు, పొడులు, ఇంకా రకరకాలు సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ కూరగాయలు, ఆకుకూరలు కొని సేల్ చేసే లేడీస్ ఉన్నారు. ఇంకా చాలా రకాలుగా వర్క్స్ చేసుకుంటున్నారు. పిండి వంటలు చేసి వాళ్ళు ఒకవేళ సేల్ చేయగలిగితే చేస్తున్నారు, లేదంటే అలా చేసే దగ్గర వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో చదువుకున్న వాళ్ళు అయితే కనుక హోమ్ ట్యూషన్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నగా ఇంట్లోనే శారీస్ కానీ, జ్యువెలరీ లాంటి బిజినెస్లు చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమి వేలకు వేల సంపాదనలు తెచ్చిపెట్టవు. డైలీ ఒక 300 నుంచి 500 రూపాయలు సంపాదించినా కూడా బిగ్ డిఫరెన్సే ఉంటది ఖచ్చితంగా. హస్బెండ్ సంపాదన అంతా మనకి ఖర్చులకి, ఎక్స్పెన్సెస్ కి, ఇంట్లో మెయింటెనెన్స్ కి పోయినప్పటికీ మనం సంపాదించే 9,000 10,000 మన సేవింగ్ కి, మనం ఎప్పుడైనా హ్యాపీగా బయట మన ఆనందాల కోసం ఖర్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కోఆర్డినేషన్ తో కష్టపడి ముందుకెళ్లాలనుకోవాలి తప్ప ఇలా సోషల్ మీడియాలో చూసే వర్క్ ఫ్రం హోమ్ అంట, ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తే 10 నుంచి 15,000 సంపాదించొచ్చంట అని అనవసరమైన ట్రాపుల్లో పడకూడదు. మనం ఉన్న ప్లేస్ లో మన చుట్టుపక్కల పీపుల్ కి ఏమి నీడ్ ఉంది, వాళ్ళు ఏది నీడ్ ఉంటే తీసుకుంటారు మన దగ్గర అనేది ఆలోచించాలి. మన చుట్టుపక్కల దేనికి బాగా డిమాండ్ ఉందో ఆలోచించి ఆ బిజినెస్ ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పెద్దగా వేలకు వేలు సంపాదించక్కర్లేదు. డైలీ చెప్పాను కదా 300 to 500 సంపాదించగలిగినా చాలు అని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అండ్ ఒకవేళ మీకు ఎనఫ్ టైం ఉందనుకోండి, పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఆఫ్టర్నూన్స్ కానీ మార్నింగ్ కానీ స్కూల్కి వెళ్ళాక నేను కొంచెం ఖాళీగా ఉంటున్నాను అనుకునే వాళ్ళు టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, కొంచెం చదువుకుంటే వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ ఒక 1 or 2 years కష్టపడి డైలీ ఒక 2 hours దానికి కేటాయించి నేర్చుకుంటే ఒక 3-4 years తర్వాత అది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది అనమాట. ఏదైనా సరే ఒక స్కిల్ మీద మనం ఇప్పుడు ప్రెసెంట్ లో ఒక 1 or 2 years కష్టపడి పనిచేసి దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఆ స్కిల్ ని నేర్చుకుంటే అది మనకు ఒక 4-5 సంవత్సరాల తర్వాత మంచి ఉపాధి అవకాశంలా మారుతుంది. ఈ రోజు నాకు అవసరం లేదని నేను ఖాళీగా కాళ్ళుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నాకు అవసరమైనప్పుడు నేను స్కిల్ నేర్చుకునే టైం ఉండదు, దాని నుంచి మనీ జనరేట్ అవ్వడానికి నాకు ఆస్కారం ఉండదు. సో అందుకని ఎవరైనా సరే నాకు నీడ్ లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా డైలీ ఒక 1 or 2 hours అయినా సరే ఏదో ఒక వ్యాపకం మీద దృష్టి పెడితే అది ఫ్యూచర్ లో మనల్ని ఆదుకోవడానికి రెడీగా ఉంటది అనమాట. సో ఇలాంటివి కూడా చేయొచ్చు మనం. అండ్ ఇంకా మీరు చదువుకున్నారనుకుంటే కనుక మీ స్టడీస్ ని కూడా కొనసాగించవచ్చు. ఆన్లైన్ లో ట్యూషన్స్ చెప్పొచ్చు. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొచ్చు. అగైన్ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఓవర్ నైట్ లో డబ్బులు ఏమి రావు. సంవత్సరాల తరబడి కష్టపడాలి. అది టైలరింగ్ నేర్చుకున్నా, మగ్గం వర్క్ నేర్చుకున్నా, ఎడిటింగ్స్ నేర్చుకున్నా, లేదంటే ఇలా ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, ఏ పని చేసినా నైట్ కి నైట్ మనకు డబ్బులు వచ్చేసి చేతిలో పడవన్నమాట. కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేసామో అప్పుడే ఈ స్ట్రగుల్స్, హజిల్స్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఫ్యామిలీ లైఫ్ ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులు పెరిగే టైంకి ఇది ఒక మంచి ఆదాయ వనరులా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఆలోచించాలి తప్ప మన చేతిలో ఏదో ఒక స్కిల్ ఉండాలనుకోవాలి తప్ప అనవసరంగా ఎవరో ఏదో చెప్తారు, ఏదో వర్క్ చేస్తే వచ్చేస్తుంది అంటారు మాత్రం అస్సలు ఆలోచించకండి. ఈ మైండ్ సెట్ లేకుండా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, మంచి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మోసాల వైపు అసలు వెళ్లకుండా
ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత డెవలప్ అయిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? చాలా మంది బ్లాగర్స్ దాన్ని ప్రమోట్ చేశారు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేశారు. అది పెద్ద కాంట్రవర్సీలా నడిచింది, చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్పేసి పోలీసు, మీడియా వీళ్ళంతా కూడా చాలా హైలైట్ చేస్తున్నారు. ఎవరు ఎంత చెప్పినప్పటికీ మనలో మార్పు తెచ్చుకోకపోతే ఎక్కడో ఒక చోట ఏదో విధంగా వాటి అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మనకి. సో మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది అనమాట. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా అసలు మనం ఎందుకు అలాంటి ట్రాప్లోకి వెళ్తామని ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్ల్లోకి వెళ్ళేది మెయిన్లీ యువతే అనమాట. ఎక్కువగా వాళ్ళు చదువుకునే టైంలో బైక్స్ మీద, ఐఫోన్ల మీద, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, అలాంటివి ఫ్యామిలీలో ప్రొవైడ్ చేయలేకపోవడం, వాళ్ళ చదువులకు మాత్రమే వాళ్ళ మనీ కేటాయించడం పేరెంట్స్. సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా సంపాదించేసి నేను ఫుల్ గా జల్సాగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకోవడం. సో ఇలా ఎంజాయ్ చేయాలనుకునే టైంలో ఇలాంటి ట్రాప్లో పడడం జరుగుతుంది అనమాట. అలా ఆలోచించకుండా చాలా రకాల పార్ట్ టైం సోర్సెస్ ఉన్నాయి. అసలు చాలా మంది చిన్నపిల్లలు కూడా మా ఇంటి దగ్గర న్యూస్ పేపర్ వేస్తారు, పాల ప్యాకెట్లు వేస్తారు అని తెలిసిన వాళ్ళు చాలా మంది క్యాటరింగ్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు, హోమ్ ట్యూషన్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చాక కాలేజ్ నుంచి ట్యూషన్లు చెప్పే అమ్మాయిలు ఉన్నారు. సో ఇలా చాలా మంది నెలకు 3 నుంచి 5 వేలు ఇలా కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆర్ఎస్ లేదంటే అబ్బాయిలు అయితే ఏదో ఒక స్టోర్ లోనో పార్ట్ టైం కి జాయిన్ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక వర్క్ చేసుకుని పార్ట్ టైం గా ఎంతో కొంత సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా ఆలోచించి ఎంతో కొంత పార్ట్ టైం జాబ్ చేసి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ నేర్చుకున్నట్టు అవుతుంది, దానితో మనకి ఇన్కమ్ వస్తుంది. సో మనం దానిలో ఎలా ఖర్చు పెట్టుకుని మనకు ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యి ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. సో దాంతో పాటు చదువును నెగ్లెక్ట్ చేయకుండా చదువుకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ఇక మనకి వర్క్ చేయడం వల్ల పని విలువ తెలుస్తుంది, ఏ పనికి ఎంత శాలరీ వస్తుంది, ఎంత కష్టపడితే ఎలా వస్తుంది, ఎంత బాగా చదివితే బాగా సెటిల్ అవ్వగలుగుతాం అనేది ఒక పని చేసి సంపాదించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఇలాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మనము వర్క్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట బ్యాలెన్స్డ్ గా. సో అలా చేసుకుంటే ఏంటంటే మనకి లైఫ్ పట్ల ఒక మంచి అవగాహన వస్తుంది, ఇలాంటి అనవసరమైన ట్రాప్ల పట్ల అసలు ఇరుక్కోకుండా ఉంటాం అనమాట. సో అలా కాకుండా వాళ్ళేదో చేస్తున్నారు వీళ్ళేదో చేస్తున్నారు అని చెప్పేసి మనకన్నా హయ్యర్ రేంజ్ లో ఉన్న వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటే ఆఖరికి మనం ఇంకా డౌన్ అయిపోతాము. సో ఇలాంటి వాటిలో ఇరుక్కుని చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ కూడా చేసుకుంటున్నారంట. సో ఎంత మనీ లాస్ అయితే అంత సిచ్యువేషన్కి వెళ్తారు చెప్పండి. అలా కాకుండా చిన్నగా 3 నుంచి 5 వేలు సంపాదించుకుంటూ దానిలోనే హ్యాపీనెస్ ని వెతుక్కుంటూ వెళ్తే మెల్లమెల్లగా మీ చదువు కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చి జాబ్ లో హైక్లు వచ్చి శాలరీలు పెరిగేటప్పటికి మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అసలు తక్కువ డబ్బులతో నేను ఎలా బతికాను, ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను అనేది ఆ లైఫ్ పట్ల సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అలా ఆలోచించి మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాము. అనవసరంగా అడ్డదారులు సంపాదించాలి, త్వరగా సక్సెస్ అయిపోవాలని మాత్రం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఇరుక్కుంటాము. అలా అసలు ఆలోచించకండి. మెయిన్లీ సోషల్ మీడియా ఫోన్ చేతిలోకి వచ్చాక చాలా మంది ఇలాంటి ట్రాప్ లో పడుతున్నారు. ఫోన్ ని మనం ఎంత పాజిటివ్ గా యూజ్ చేసుకుంటే అంత పాజిటివ్ అప్రోచ్ ఇస్తుంది, ఎంత నెగిటివ్ గా యూజ్ చేసుకుంటే అంత రూయిన్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం అనే పని గురించి ప్రతిసారి ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి 1కి 10 మందిని అడిగి మనం చేసేది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే ముందడుగు వేయండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని 10 మందిలో వార్న్ చేస్తారు. ఖచ్చితంగా మీకు నిజమేంటని అర్థమయ్యి మీరు మంచిగానే ముందుకెళ్ళగలుగుతారు. ఈ రోజు మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు కష్టపడచ్చు, బాధపడచ్చు, ఈ చదువుకోవడం, జాబ్ చేయడం వీటి మధ్య మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మీకు ఒక మంచి పొజిషన్ అనేది వస్తుంది లైఫ్ లో ఇలా కష్టపడి ముందుకెళ్ళినప్పుడు. సో ఇలా ప్లాన్ చేసుకుని హ్యాపీగా ప్లాన్ చేసుకోండి లైఫ్ ని. అనవసరంగా షార్ట్ కట్ లో సక్సెస్ అయిపోదాం అని ట్రై చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప ఏముండదు. సో ఇది నేను బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నది అయితే హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నన్ను కూడా చాలా మంది అంటే యాజ్ ఏ బ్లాగర్ గా చాలా మంది కమెంట్ చేసి అడుగుతారనమాట, అక్క ఏదన్నా ఉంటే చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే వర్క్ చేసేది ఏమైనా ఉంటే చెప్తారా అని బయట అడిగారు అండ్ కమెంట్ చేసి కూడా అడిగారు. మీలో చాలా మంది చూసి ఉండొచ్చు కూడా ఆ కమెంట్స్ ని. అప్పుడు నేను ఏం చెప్తానంటే ఏదైనా ట్రస్టెడ్ ఉంటే చెప్తానులే అని ఒక 4-5 అయితే నేను రిప్లై ఇచ్చాను. కానీ నా దృష్టిలో అంత ట్రస్టెడ్ గా మనకు అంత ఈజీగా అయితే ఏం దొరకదు. ఏదో ఒక సంస్థలో మనం ముందు లాగిన్ అవ్వడమో లేదంటే జాయిన్ అవ్వడమో, వాళ్ళు మనకి మన వర్క్ నచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమో, లేదంటే మనం వర్క్ చేసిన స్పేస్ లో ముందు వర్క్ చేసిన ఆ కంపెనీస్ వాళ్ళు ముందు మనల్ని తెలుసుకుని మనం ఏంటో తెలిసి మన వర్క్ బాగుండి మన వర్క్ నచ్చితే అప్పుడు ఇంట్లో నుంచైనా మీరు వర్క్ చేయండి పర్లేదు, మీ స్కిల్ మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే మనతో వర్క్ చేయించుకుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ అంటే, అంతేగాని ఆన్లైన్ లో వచ్చి మీరు ఇంట్లో నుంచే వర్క్ చేయండి, ఇలా వర్క్ చేస్తే సో అండ్ సో శాలరీ ఇస్తాము, ఒక 3-4 అవర్స్ వర్క్ చేస్తే చాలు, ఇలా అయితే ఉండవు అనమాట. సో రీసెంట్ గా మా హస్బెండ్ చెప్పారు నాకు ఈ విషయం.
అసలు ఇలా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి స్కామ్లు చేస్తారా అనిపించింది. మా హస్బెండ్ కి తెలిసిన ఒక అబ్బాయి ఇలా అన్నయ్య సో అండ్ సో కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో, వాళ్ళు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇస్తూ ఉన్నారంట. ఏం కాదు, చాలా ఈజీ వర్క్, డైలీ ఒక 200 వరకు అమౌంట్ సంపాదించవచ్చు, అది కూడా ముందుకెళ్లే కొద్దీ ఇంకా ఎక్కువ సంపాదించడం అవుతుంది అని చెప్పారంట. ఇంట్లోనే ఉండొచ్చు, మొబైల్ నుంచే చేయొచ్చు అని చెప్పారంట. అయితే ముందే జాయిన్ అవ్వమని చెప్తే ఆ నెంబర్ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయమంటే ఆ అబ్బాయి ప్రొవైడ్ చేశాడు. చేసిన తర్వాత వర్క్ ఏంటని అడిగితే జస్ట్ రివ్యూస్ ఇవ్వడం మాత్రమే, మీకు మేము రోజు కొన్ని అసైన్ చేస్తాము కొన్ని కంపెనీస్ అన్నట్టు, వాటికి మీరు గూగుల్లోకి వెళ్ళి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పాజిటివ్ రివ్యూ ప్రొవైడ్ చేయాలి. సో అలా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత మేము ఇచ్చినవన్నీ టాస్క్ కంప్లీట్ చేస్తే ఒక 200 300 ఆ టాస్క్లను బట్టి మీకు ఫోన్ పే చేస్తామని చెప్పారంట. ఇంకా వీళ్ళు వచ్చేసి బానే ఉంది కదా, అంత సూపర్, ఇంకా డైలీ 200-300 ఈజీగా వచ్చేస్తాయి, 300 వచ్చినా పోనీ 200 వచ్చినా నెలకి 6000 రివ్యూలు ఇవ్వడం అంటే చాలా ఈజీ, ఆడుతూ పాడుతూ చేసేయచ్చు, భలే దొరికిందని స్టార్ట్ చేశారు. అయిపోయింది. ఆ రోజే ఈవినింగ్ కి 200 ఫోన్ పే చేశారంట. సో బానే ఉంది, అమౌంట్ కూడా బానే వేసేస్తున్నారు. అన్న తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్నారంట. అది కూడా జాయిన్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్ లో డిస్కషన్స్ ఏంటంటే దీనిలో ఒక 6 లెవెల్స్ ఉంటాయని, ఆ 6 లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత 7th లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అమౌంట్ పే చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము. లైక్ 1000 పే చేస్తే 1500 వస్తుంది, 1500 ఇస్తే 2000, 2000 ఇస్తే 25, 25 కి 3, 35 కి 4, అలా ఇంకా పెంచుకుంటూ 80,000 వరకు ఉందన్నమాట. ఇంకా కావాలంటే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. సో ఎంత పే చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఇస్తున్నారంట. ఇచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం, మాకు వచ్చాయి అని చెప్పడం. సో వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళు అనమాట, ఇటు సైడ్ మన తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు. సో అలా చూస్తే ఏంటి, ఎవరు ఎలా జరుగుతుంది ఏంటి, అసలు మన సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆ గ్రూప్ లో చెక్ చేసి చూస్తే అసలు మొత్తం అంతా ఆ పీపుల్ అంతా కూడా నార్త్ సైడ్ లా ఉన్నారంట. సో అలా డౌట్ వచ్చి అప్పుడు మా హస్బెండ్ అప్రోచ్ అయితే ఆయన ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తే అదంతా ఫ్రాడ్, నువ్వు పర్టికులర్ అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళ గ్రూప్ తీసేస్తే ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేస్తావు, అసలు ఇలాంటి వాటిల్లో మనం డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయకూడదు, అసలు కరెక్ట్ కాదు, ఈ రోజుల్లో ఎవరు ఊరికనే డబ్బులు చెప్పు అని చెప్తే సరే అన్నయ్య నాకు తెలియలేదు అందుకే అడిగాను, థ్యాంక్స్ అని చెప్తే నా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. సో అక్కడికి ఆ సిచ్యువేషన్ అయిపోయింది. కానీ మా హస్బెండ్ వచ్చి నాకు చెప్పిన తర్వాత అనిపించింది, అంటే ఇన్ని రకాలుగా మోసాలు చేస్తారా అని అనిపించింది అనమాట. అంటే ఒక వ్యక్తిని మోసం చేయాలని డిసైడ్ అయితే రకరకాల పందాలతో ముందుకు వస్తున్నారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద బూత్లా తయారైపోయింది ఇప్పుడు. సో చూడండి, ఇన్ని రకాలుగా మోసాలు జరుగుతాయి. కాబట్టి ఏ చిన్నది మన వరకు వచ్చినా గానీ ప్రతి దానికి రియాక్ట్ అయిపోకండి. ముందే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 1కి 10 సార్లు ఆలోచించండి. చెప్పాను కదా, మీకు తెలిసిన కొంతమందిని అడగండి. అలా అడిగితే మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూకి ఎదుటి వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూకి తేడా ఉంటది. మనకు అంతా మంచిగానే కనిపించవచ్చు, ఏదో పచ్చకామెరల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మనం చూసే విధానంలో మేబీ ఏమైనా తప్పు ఉండొచ్చు. అందుకే 1కి 4, 5 అడిగామనుకోండి, 4-5 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. కాబట్టి ఎవరికైనా తప్పు దోస్తే మనమే సేవ్ అవుతాం, మనమే సేఫ్ గా ఉంటాం. కాబట్టి కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో ఇలా ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు, లేదంటే ఎవరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉందని చెప్పారు, మాకు తెలిసిన యూట్యూబర్ చాలా ట్రస్టెడ్ అని గుడ్డిగా వాళ్ళు నమ్మి ముందుకెళ్ళి డబ్బులు కట్టేయడం, అలాగే గోల్డ్ కొనుక్కోమన్నారు కదా అని హస్బెండ్స్ తో గొడవలు పడడం, ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు కొనుక్కోమని చెప్పారు, మీకు నచ్చింది అనుకోండి కొనుక్కోండి, నచ్చలేదు అనుకోండి లైట్ తీసుకోండి. మీకు వర్కౌట్ అయితేనే చేయండి, వర్కౌట్ అవ్వనివి చేయాలని చెప్పేసి ఇంట్లో గొడవలు పడడం వల్ల అర్థం లేదు కదా. మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, మన ఫ్యామిలీ ఫైనాన్సెస్ ఏంటనేది మనకు మాత్రమే తెలుస్తుంది. దానికి వాళ్ళు చెప్పిన సలహా మనకి సెట్ అవుతుందా అవదా అని ఒకసారి ఆలోచించాలి. సెట్ అవుతుంది అనుకోండి ప్రొసీడ్ అవ్వండి, అవ్వదనుకోండి, అవ్వకపోయినా మీకు చేయాలనిపిస్తే ఈ గోల్డ్ ఎగ్జాంపుల్ లాగా కొనుక్కోవాలనిపించింది అనుకోండి, హస్బెండ్ ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదో ఒక వర్క్ చేసి ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఈ రోజు కాకపోతే రేపు కొనుక్కోవాలి, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం అయినా నేను నా కళ నెరవేర్చుకుంటానని పట్టుదలతో ఖచ్చితంగా మంచిగా ఏదో ఒక వర్క్ నేర్చుకుని దానిలో మీ స్కిల్ చూపించి ఆ దాని ద్వారా సంపాదించుకుని హ్యాపీగా మీకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టారనుకోండి, నచ్చినవి కొనుక్కున్నారనుకోండి, మీ హస్బెండ్ మీ పట్ల హ్యాపీగా ఉంటారు, మీ పట్ల సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది, మీ ఫ్యామిలీలో కూడా హ్యాపీనెస్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, నాకు అనుకున్నది అనుకున్నప్పుడే జరిగిపోవాలి, నేను చూసింది వెంటనే కొనేయాలి చేసేయాలనుకుంటే ఎవరి ఫ్యామిలీలో అయినా అది అసలు సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా ఫైనాన్షియల్ స్టేటస్ కన్నా ఎక్కువ వాళ్ళ వీడియోలు చూసి నేను డైమండ్ నెక్లెస్ కొంటాను, డైమండ్ హారాలు కొంటానంటే అది అంత ఈజీగా సాధ్యపడదు. కానీ అది ఏదో ఒక విధంగా నేను ఏదో ఒక రోజు దాన్ని సాధించాలి, ఏదో విధంగా కష్టపడి సంపాదించుకోవాలనుకుంటే ఇవాళ కాకపోతే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో నేను ఆ గోల్ రీచ్ అవుతానేమో. ఆ గోల్ కోసం కష్టపడినంత కాలం కూడా నేను హ్యాపీగా కష్టపడాలి,
హ్యాపీగా కష్టపడి ఆ గోల్ రీచ్ అయినప్పుడు ఆ సక్సెస్ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. అలా వచ్చిందే చాలా హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఊరికే అడగగానే ఎవరో ఏదో కొనిచ్చారనుకోండి మనకి, అది మనకు అంత ఆనందాన్ని కూడా ఇవ్వదు. కష్టపడి చెమటోడ్చి 1-4 నెలలు దాని గురించి వెయిట్ చేసి తెచ్చుకుంటే చాలా హ్యాపీనెస్ అనేది ఉంటది అనమాట. సో ఇలా ఆలోచించాలి. మనకి ఏది సెట్ అవుద్ది, మనం దేనిలో ఫిట్ అవుతామని ఆలోచించకుండా ఎవరో చెప్పారు ఏదో చేయాలని మాత్రం అస్సలు చేయకండి. నిజం చెప్తున్నాను, ఎవరైనా సరే వాళ్ళ స్వలాభం కోసమే ఏదైనా చెప్తారు తప్ప మన గురించి చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఒకవేళ అలా చెప్పేవాళ్ళు ఉన్నా అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయము, అలాంటి వాళ్ళ సలహాలు అసలే తీసుకోము. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ సోదు చెప్తున్నారులే వీళ్ళ వీడియోలో ఏం చూస్తాం, అబ్బా ఎప్పుడు ఇదే గొడవ అన్నట్టుగా ఉంటాం అనమాట. ఎవరైతే మనల్ని మెప్పించేసేసి మేకవన్న పుల్లల్లా నటిస్తారు చూసారా, బాగా మంచిగా నటించి అది చేయండి ఇది చేయండి, అలా చేస్తే వస్తాయి ఇలా చేస్తే వస్తాయి, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఆ గ్రూప్ లో ఉండండి, మీకు ఇలా ఇస్తాం అలా ఇస్తాం అని చెప్తే అవన్నీ మనకి ఇన్స్టెంట్ అట్రాక్షన్స్ అనమాట. మన బ్రెయిన్ కి ఒక బూస్టప్ లా అనిపించి అలాంటి వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతాము. మనం ఎవరి వీడియోలు చూస్తున్నాము, ఏం చూస్తున్నాము, ఏ కంటెంట్ కి అట్రాక్ట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటది అనమాట. సో కాబట్టి మీరు ఏం చేసినా గానీ దాన్ని 1-10 సార్లు ఆలోచించుకుని ఆ పనిలో ముందుకెళ్ళండి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము, అనవసరంగా మోసపోకుండా ఉండగలుగుతాము. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం అయితే. హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీరు ఎవరికైనా నచ్చి హెల్ప్ఫుల్ అవుతుంది బాగుంది అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలా నేను మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా వాళ్ళకు ఉన్నంతలో ప్లాన్ చేసుకుని సేవింగ్స్ చేసుకోవచ్చు, హెల్దీగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని చాలా టాపిక్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ని మంచివన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ డైలీ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.